మేడారం జాతరలో ఈసారి పుస్తకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. గిరిజన సంప్రదాయాలు తెలిపే పుస్తకాలతో పాటు గిరిజనుల హిస్టరీ తెలిపే చాలా పుస్తకాలు ప్రదర్శించారు. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మేడారం జాతరలో ఆటబొమ్మలు, తినుబండారులు ఈ వస్తువులే కాకుండా పుస్తకాలు అమ్మే ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసిండ్రు. సో ఈ జాతరకు వచ్చిన భక్తులు కావచ్చు, చాలామంది గిరిజనులు కావచ్చు, వారికి సంబంధించిన పుస్తకాలను అడిగి మరి ఇక్కడ కొంటున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ స్టాల్ ఏర్పాటు వెనుక ఉద్దేశం కావచ్చు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ పేరు చెప్పండి సార్. ఏంటి అంటే ఏంటి సార్ బుక్ స్టాల్ గురించి చెప్పండి. మేడారం జాతర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 1.5 కోటి భక్తుల నుంచి 2 కోట్ల మంది భక్తుల వరకు పాల్గొంటారు. అయితే ఇంత గొప్ప జాతరలో ఈ జాతరకు సంబంధించిన చరిత్ర అయినా కూడా మనుషులకు తెలియాలి, భక్తులకు తెలియాలి. అది కూడా అంటే నిజమైన చరిత్ర తెలియాలి. ఈ చరిత్ర తెలియకనే ఎవరికి వాళ్ళు ఊహించుకుంటూ సమ్మక్క చరిత్ర ఇది అది అని పురాణాలు, మిత్స్ కల్పించి చాలా ఆగమాగం చేస్తున్నారు. అట్లా కాకుండా నిజమైన చరిత్ర తెలియాలి. తర్వాత సమ్మక్కను ఎవరు పూజిస్తారు? కోయ గిరిజనులు. ఈ కోయ గిరిజనుల అసలు సంస్కృతి ఏంది? ఇలవేల్పులు అని అంటారు. ఇలవేల్పులు అంటే ఒక ఇంటికి ఒక దేవత ఉంటుంది, ఒక గోత్రానికి ఒక దేవత ఉంటుంది. అట్లా సమ్మక్క కూడా ఒక గోత్రానికి ఒక దేవత. సారలమ్మ కానీ, గోవిందరాజు కానీ, పగిడిద్దరాజు కానీ, ఇతర ఇలవేల్పులు ఒక 150 కోయ ఇలవేల్పుల వరకు ఉంటాయి. ఈ చరిత్రలన్నీ తెలియాలి. అట్లనే జాతర ఎలా జరుపుతారో కూడా చాలా తెలియాలి. కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు అన్నిట్లను కూడా అంటే మేడారం సమ్మక్క జాతరకు సంబంధించి, కోయలకు సంబంధించి, ఇతర గిరిజనులకు సంబంధించి, అట్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అనేక వివరాలతో ఉన్న పుస్తకాలని మన తెలంగాణ పబ్లికేషన్స్ వారు మొట్టమొదటిసారిగా ఈ మేడారం జాతరలో ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ప్రదర్శన కమ్ సేల్ కూడా. సో ఇది ఒక కొత్త వినూత్నమైన ఆలోచన. అందుకు గాను వారికి అభినందనలు తెలుపుతున్నాను. అట్లనే నా సంతోషం ఏంటంటే నా పుస్తకాలను కూడా, అంటే నేను తెలంగాణ చరిత్ర మీద రాసిన పుస్తకాలు కానీ, అట్లనే తెలంగాణ సంస్కృతి మీద, ఈ కోయ సంస్కృతి మీద, గిరిజన జాతరల మీద రాసిన పుస్తకాలను కూడా ఈ ప్రదర్శనలో పెట్టారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. ఇటీవల చాలా శాస్త్రీయంగా తెలంగాణ గిరిజన జాతరలను క్యాండిడ్ రీసెర్చ్ అంటాం. అంటే నేను ప్రత్యక్షంగా పాల్గొని గత 15 సంవత్సరాలుగా రాసిన వ్యాసాలని డెక్కన్ అకాడమీ హెరిటేజ్ ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకాలను కూడా ఇందులో పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడిప్పుడే సాహిత్యం వస్తున్నది, గిరిజన సాహిత్యం అనేది, సంస్కృతి మీద విశేషమైన రచనలు వస్తున్నాయి. అట్లాంటి పుస్తకాలను పెట్టినందుకు వారికి అభినందనలు. ఇది మొదటి మెట్టు, ఇది మహాప్రస్థానం కావాలని నేను కోరుకుంటున్నాను.